అసలు ఏం బాగోలన్నా ఈసారి ఏది అసలు ఏ అభివృద్ధి అంటూ ఏది లేదు. ఏం అసలు ప్రభుత్వం అసలు ఏం బాగోలాను. ఈసారి బాబు గారు వస్తేనే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది మాకు. ఈ జగన్ ప్రభుత్వం ఏది ఇచ్చినది లేదు, చేసినది లేదు. ఈ రోడ్లు చూడండి, అన్ని గోతులు, అన్నీ పడిపోతామేను. ఒక అభివృద్ధి అనేది ఏది లేదు. రాజధాని లేదు, అన్ని 3 రాజధానులు 3 ముక్కలు ప్యాకెట్ ఆడినట్టు ఆడేసాడు. ఏమి లేదు. ఈసారి ఇంటికి పంపిస్తాం జగన్ని. చంద్రబాబు గారు కావాలి మాకు. ఆయన వస్తేనే మాకు రాష్ట్రం అంతా బాగుపడుద్ది. రాజధాని అనేది మాకు ఉంటుంది ఈడ. ఆ రాజధాని లేకపోతే ఎవరు బతకలేరు ఈడ. మన రైతులకి ఏముంది, ఏమీ లేదు. నీళ్ళు లేవు, ఎండిపోతున్నాయి చేలు. ఇంకా జగన్ ఎట్ట ఒట్టు జగన్ ఈసారి ఇంటికి వెళ్ళిపోతామేను. అది మాకు కావాల్సింది. ఎవరికి అమ్మఒడి పథకం, ఏ అమ్మఒడి పథకాలు లేవు. అమ్మవారి ప్రభుత్వం ఏమి లేదండి, అదేమంత అబద్ధం అండి. ఎవరికి అమ్మఒడి ఎవరికి వేస్తున్నారు? రైతులకి ఇట్లా. మేము ఓసీలకి ఎవరికి ఇట్లా అమ్మఒడి. నాకు పెన్షన్ 66 సంవత్సరాలు వచ్చినాయి, ఒక్కరో పెన్షన్ లేదు. వచ్చింది పెన్షన్ క్యాన్సిల్ చేసి ఇచ్చారు. నాకు బీపీ కార్డు కూడా తీసి ఇచ్చారు. నాకున్నది 2 ఎకరాల 60 సెంటు. ఎకరం 60 సెంటు ఉంది. ఎకరం 53 సెంటు ఉంది. తీసి ఇచ్చారు. నా భార్యకు ఉన్నాయి, నాకున్నాయి, అది ఉంది. నా ఆధార్ కార్డు పెన్షన్ తీసి ఇచ్చారు. ఆ కార్డు అన్న ఏమన్నా కార్డు పెన్షన్ రాలేదండి. వచ్చింది కానీ ఇవ్వాల. మా పిల్లాడు ఎక్కువ ఉన్నాడు. మా పిల్లాడు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఉద్యోగం చేసుకుంటున్నాడు అని తీసేసి ఇచ్చారు నన్ను. నాకు రేషన్ కార్డు లేదండి, తీసేసారండి. వైసీపీ గవర్నమెంట్ వచ్చిందా, ఇదేంటి ఆయన పేరు జగన్ గారు, జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కూడా నా కార్డు తీసేలా. ఏదో వాళ్ళు 2 కిలోలు 3 కిలోలు బియ్యం ఇచ్చేవాళ్ళు, దానికే తుత్తుపడి వచ్చేవాళ్ళం. ఈ జగన్ వచ్చిన తర్వాత మడ్డ కుడిపేస్తున్నాడు మమ్మల్ని. రైతులను మడ్డ కుడిపాడు. నూనె ప్యాకెట్ 65కి ఇచ్చిన నూనె ప్యాకెట్ 175 180 రూపాయలు అమ్ముతున్నారు. సమాజం ప్రజలు ఎట్టా బతుకుతారు? రైతు అంటే ఏదో పొలాలు అమ్ముకుంటాడు. ఇప్పుడు సర్వే పెట్టాడు, ఒరిజినల్ డాక్యుమెంట్ అంట ఆయనకి ఇవ్వాలంట. మేము నకిలీ డాక్యుమెంట్ మేము అట్టి పెట్టుకుంటే మా ఆస్తులన్నీ ఎత్తుకెళ్ళి అమ్ము దొంగతాడా ఆయన జగన్ గారు? ఏమండి, ఈ ప్రభుత్వం పంచాయతీ మేము పుట్టిన కాడి నుంచి మాది పల్లికోన పంచాయతీ, కారుమూరు పంచాయతీ, ఆలమూడు పంచాయతీ, కోనేటపురం పంచాయతీ పేరు ఉండాలి. ఆ రోజున ఎవరో ప్రకటించారు పంచాయతీలు. సచివాలయం అంటున్నారు, ఫోటోలు వేసుకుంటున్నారు. జగన్ గారి ఫోటోలు వేసి సచివాలయం అంటున్నారు, అన్నీ అంటున్నారు ఈ నాయకులు. ఆ రాజకీయం తప్పుడు రాజకీయంలో వాటాలే, అన్నిటినీ వాటాలే. నేను ఏం చేయం, చాలా చేసా. దిక్కుమాల మందు అమ్ముతున్నారండి. వాళ్ళు దాగింది బెల్ట్ షాపులు ఇచ్చాం. నేనే ఇచ్చా బెల్ట్ షాప్కి 6000కి. నేనే ఇచ్చానండి బెల్ట్ షాప్ 6000 అద్దె నాది పల్లికొరం గ్రామంలో. ఎస్పీ వాళ్ళు ఇస్తే 6000 కన్నా ఇవ్వమ్మా అని చెప్పారు. 6000కే ఇచ్చేసాం గోడౌన్. ఆ గోడౌన్లోనే ఫ్రాడ్ జరుగుతుంది. ఈ గంటల మందు 2 గంటలో ఉంటుంది, 2 గంటల మందు ఈ గంటలో. వాళ్ళు ఇచ్చింది 4 బ్యాక్ నమ్ము దొంగతున్నారు. ఆయన పట్టించుకునే నాదుడు లేడు. బ్లాక్ నమ్ము దొంగతున్నారండి. రేపల టవర్కి వెళ్ళిపోతుంది, దళారుకి వెళ్ళిపోతుంది మందు. ఈ గంటలో మంది ఈ క్వార్టర్ చేసేస్తాడు అనుకో, 2 నిమిషంలో క్వార్టర్ ఉండలేదండి మాకు. మంచి మందు అమ్మట్లా, సన్నాసి మందు అమ్ముతున్నారు. బీర్లు, సన్నాసి బీర్లు. మరి జగన్ గారియో ఈ రాజకీయ నాయకులయో ఇవన్నీ రోజు తాగుతాం మేము. 3 క్వార్టర్లు ఇస్తున్నామండి. చెడప మందు ఇస్తున్నారు.
మంచి మందు ఇట్లా అందుకని సన్నాసి మందు ఇస్తున్నారు. ఆ సన్నాసి మందు బ్లాకులో మందు ఎగుతున్నారు. గోడల నుంచి వస్తుంది, తెలాల నుంచి గోడల నుంచి మంచి మందు వస్తుంది. ఆ మందు జనానికి ఇవ్వట్లా, బ్లాక్ మందు ఎగుతున్నారు. రేపల్లా షాపుల్లోకి వెళ్ళిపోతుంది. కోడ్రా మ్యాన్ హౌస్ 200, కోడి పందెం వేసి 300కి అమ్మారు పల్లికొన గ్రామంలో. నెరీదిగా చెబుతా, మంచిది, నాకేం భయం లేదు. ఎవడమ్మింది కూడా చూపిస్తాను కొడుకులు అన్నారే. ఎవడమ్మిందో చూపిస్తా, నాకేం భయం. నన్నేమో తలగొట్టి పర్వాలేదు, పోతే పేడం పోతాను, బొచ్చులో పేడం. ఇది ఎంతండి? మ్యాన్ హౌస్ షాపులో 200, బయట మార్కెట్లో 300 రూపాయలు కొనాల్సి వస్తుంది. ఇవన్నీ జగనన్న వచ్చిందా లేకపోతే జరుగుతున్నాయి. అది ఇదివరకు చంద్రబాబు ఉన్న టైంలో జరగల. చెప్పండి, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? ప్రస్తుతానికి బాగానే ఉంది. ఏం నచ్చింది మీకు? ఆడవాళ్ళకి 18 ఏళ్ళు డోకరా ఈ రుణమాఫీ అవి బాగా ఉన్నాయి, కానీ బయట పనులు నచ్చలా. ఏం నచ్చలేదు మీకు? బయట ఇక్కడ ప్రభుత్వం చేసేవాళ్ళు బాగాల, అంతా బాగానే ఉంది, కానీ ప్రభుత్వం చేసేవాళ్ళు పనులు చేస్తలా. అది మాట గట్టిగా నిలబడాల, తప్పుకొని ఉంది. అది మంచి అంత డూపే అన్ని అంత డూపే. ఆ 2 పైసలే బాగున్నాయి, కానీ ఇవన్నీ నచ్చలా, ఇవన్నీ బాగాల, అంత డూపే. 200 రూపాయలు ఇంకా 30 రూపాయలు పెంచారు చేసాలు. అసలు అంతా డూపేనయ్యా. అది జరగాల్సింది. రాజధాని కట్టలేదుగా. చంద్రబాబు అయితే కట్టేవాడు, చంద్రబాబు గారు అయితే కట్టేవాడు. ఈ జగన్ 3 కడతానంటే 1 కూడా నిర్ణయం చేయలేదుగా. ఏం నచ్చలా, బాగాల. చంద్రబాబే గెలుస్తాడు సార్ గట్టిగా. మేము అంత ఆయనకే చేస్తున్నాం, చంద్రబాబుకే చేస్తున్నాం. అసలు ఏం చేసాడు? మన రాజధాని కావాలండి. ఇక్కడ రాజధాని ప్రజలను ఎంత మోసం చేసి, ఎంత రోడ్ల మీద నడిపించాడు. ఆడవాళ్ళని మగవాళ్ళు మొత్తాన్ని కొట్టి వాళ్ళ కూడు నీళ్ళకుండా రోడ్డు మీద ఉన్నారు కదా. రాజధాని అనేది 3 ప్యాకెట్లు ఆడిన రాజధాని. ఆయన ముఖ్యమంత్రి కాదు, జగన్ ప్రభుత్వం రాదు. మన చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. జనసేన చంద్రబాబు ఇద్దరు కలిసి మంచి పొత్తు మెజార్టీతో 175 సీట్లు చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ కొడతాడు. ఇంక కాకపోతే ఇంక జగన్ ఇంటికి వెళ్ళిపోతామే తప్ప ఏమీ లేదండి ఈసారితో. చూశారుగా ఈ గోతులు ఉండే, ఎక్కడ గోతులు, రోడ్లు అన్ని గోతులే. ఒక రోడ్డు బాగోలా, ఒక రోడ్డు బాగుందా? బండ్లెత్తి కాళ్ళు ఇరిగిపోతుంది రోడ్లలో. కృష్ణా జిల్లా చూడండి, గుంటూరు జిల్లా చూడండి, ఇప్పుడు బాపట్ల జిల్లా మాది బాపట్ల జిల్లా ఇప్పుడు వచ్చింది. అసలు ఒకటి రోడ్డు బాగుందా? ఏ రోడ్డు బాగోలా. మాకు మెయిన్ అండి, మా బాబు వస్తేనే రోడ్డు బాగుంటుంది, బాబు వస్తేనే జాబ్ ఉంటుంది. బాబు లేని ప్రభుత్వం అసలు దండగండి ఈసారికి. చంద్రబాబు రావాలి, మన రాష్ట్రానికి బాగుంటుంది. రాజధాని కావాలి మాకండి. రైతులకు కానీ మన ప్రజలకు కానీ మొత్తానికి కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, పిల్లలకు ఒక ఉద్యోగం లేదు. ఈ టోలెట్ వెళ్ళిపోతున్నారు. ఆ బాబు వస్తేనే జాబు. బాబు రావాలి, జాబు రావాలి, బాబు రావాలి, రోడ్డు రావాలి. బాబు లేని ప్రభుత్వం మాకు అంతా దండగా. జగన్ ఈసారి ఇంటికి వెళ్ళిపోతానండి. మందు అంటావా? ఇంకా ముందు గురించి ఏం చెప్పాల్సింది లేదండి. ఆ మందు తాగితే గుండెలు నొప్పి, కడుపు నొప్పి 4-5 చచ్చిపోతున్నారు. సన్నాసి మందు వచ్చేది ఇప్పుడు. నేను ఇప్పుడు 2 కోట తాగా. అసలు పుట్టి సన్నాసి మందు అండి. ఏం ముందు ఇది? బాబు ఉండగా 70 రూపాయలు చేసా, ఇప్పుడు 200, 150 రూపాయలు చేసా. రోజు పని చేస్తే 400 వస్తాయి. ఇంటికేం వెతికెళ్ళము, తాగాలి సాయంత్రానికి. ఇంటికి వెళ్తే కొండలు పైగిలు గుస్తున్నాయి, 500 వస్తున్నాయి, 400 ఆడ పెట్టేస్తున్నాం, 100 రూపాయలు సీరియల్ కలుతున్నారు. ఇంట్లో ఏమేమో ఆ అమ్మాయి తీసుకొచ్చి 200, 300 ఇంట్లో కార్యక్రమం సరిపోతుంది. అంత తప్ప బాబు అండి. ఈసారికి జగన్ గారు మాకు వద్దండి. ఎన్నో ముద్దులు పెట్టాడు, ఆ ముద్దులు పెట్టాడు, గుద్దులు వేసేసాడు మాకు. ఒక పప్పు కొనాలన్నా లేదు. కందిపప్పు ఎంత రేటు ఉందండి? ఆ కందిపప్పు కొంటామా? నూనె కొంటామా? బియ్యం కొంటామా? అసలు ఏం కొనలేని రాజకీయం అండి ఇది. ఈ డబ్బు చేసుకుంటాకే ప్రభుత్వం తప్ప దోసుకునే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అండి. బంగారు బాబు రావాలి, దేశం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, రాజధాని రావాలంటే చంద్రబాబు రావాలి. జై చంద్రబాబు.